వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధానమైన సమస్య దొంగ ఓట్లను అరికట్టడమా లేదా దొంగ ఓట్లను ఎంకరేజ్ చేయడం అనే చర్చ కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దొంగ ఓట్లతోటే అధికారం చేపట్టిందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించడం, ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి కూడా ఢిల్లీ స్థాయిలో ఆందోళన కొనసాగటం, అటు కర్ణాటకలో భారీ ఆందోళన చేపట్టారు. మొత్తం మీద చూసుకుంటే రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న దేశంలో, ప్రపంచంలో వివిధ దేశాలతోటి పోటీ పడుతున్న భారతదేశంలో ఎందుకు దొంగ ఓట్ల దందా ఇంకా కొనసాగుతుంది అంటే కేవలం పాలకుల నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. పాలకులకు పక్షాన్ని నిలబడుతున్న ఎన్నికల కమిషన్ అని చెప్పవచ్చు. సాధారణ ప్రైవేటు బ్యాంకులు సైతం ఆధార్ అనుసంధానం అయితేనే మీ బ్యాంక్ అకౌంట్కి ఎలిజిబిలిటీ అంటూ బ్యాంకులు కొర్రీలు పెడుతున్నాయి. వివిధ బ్యాంకులు కావచ్చు లేదా ఇతరత్ర ప్రైవేటు వ్యవస్థలు కావచ్చు, ప్రతి అంశానికి ఆధార్ లింకేజ్ లేకపోతే మీ కార్డు, రేషన్ కార్డు కావచ్చు లేదా ఇతరత్ర లావాదేవీలకు సంబంధించి ఏది కూడా మనుగడలో ఉండదంటూ కరాఖండిగా తేల్చి చెప్తున్నాయి. కానీ ఎన్నికల సంఘం వేల కోట్ల రూపాయలు ప్రతి ఎన్నికల సమయంలో ఖర్చు పెడుతున్న ఎన్నికల కమిషన్ ఎందుకు ఓటర్లకు ఆధార్ అనుసంధానం చేయటం లేదు అనేది $1 కోటి ప్రశ్న. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు కావచ్చు, జిల్లాల్లో కావచ్చు దొంగ ఓట్ల పరంపర 15 నుంచి 20% ఉంది. అంటే దొంగ ఓట్లు అనేది మనం ఈజీగా తీసుకున్నా దొంగ ఓట్ల వలన చాలా నష్టాలు కొనసాగుతున్నాయి. ఒక రాష్ట్రంలో ఓట్లేసి మరో రాష్ట్రంలో పోతున్నారు. అదేవిధంగా దొంగ ఓట్ల పరంపర వలన పోలింగ్ బూత్లు సంఖ్య పెరుగుతుంది, దాంతోపాటు ఎన్నికల సిబ్బంది పెరుగుతున్నారు, అదనపు భారం కూడా పెరుగుతుంది. దాంతోపాటుగా ఏ పార్టీకి అయితే ఎక్కువ దొంగ ఓట్లు ఉంటాయో అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు వివిధ ప్రాంతాలలో తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. అంటే దొంగ ఓట్లను అరికట్టకపోతే ప్రజాస్వామ్యం మనుగడ కష్టసాధ్యం అనేది వాస్తవాంశం. ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, అటు మోదీయే కావచ్చు, అమిత్ షానే కావచ్చు, ఏ రాజకీయ పార్టీ పెద్దలైనా ప్రధానమైన అంశం ఏంటంటే దొంగ ఓట్లను అరికట్టాలంటే ఆధార్ని అనుసంధానం చేస్తే తప్ప ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇటు మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓట్లు తెలంగాణలో ఉన్నాయి, తెలంగాణ వాళ్ళ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అక్కడ ఇక్కడ 6 నెలల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంది. ఇక్కడ ఒక 15 నుంచి 20 లక్షల ఓట్లు ఇక్కడ ఓట్లు ఆంధ్రాకి వెళ్తున్నాయి, ఆంధ్రాకు సంబంధించిన ఓట్లు తెలంగాణలో పడుతున్నాయి. అంటే ఈ వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేయాలంటే కేవలం ఏకైక లక్ష్యం, ఏకైక మార్గం ఆధార్కి ఓటర్ ఐడి అనుసంధానం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్ల అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సమస్యలు లేవనెత్తిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తన నిబద్ధతను నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే ఓటర్ ఐడికి ఆధార్ని అనుసంధానం చేస్తే దొంగ ఓట్ల పరంపరకు, ప్రతిపక్షాల ఆరోపణలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతున్న బై ఎలక్షన్లు కావచ్చు లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక జిల్లానో ఒక నియోజకవర్గాన్నో యూనిట్గా తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆధార్ అనుసంధానం ఓటర్ ఐడి తోటి చేసి దానిలో వచ్చే లాభ నష్టాలను బేరీ చేసుకొని దేశవ్యాప్తంగా ఆధార్ని ఓటర్ ఐడి కనుక లింకప్ చేస్తే దొంగ ఓట్ల దందాకు చెక్ పడే అవకాశం ఉంది. ఆ దిశగా ఎన్నికల సంఘం కూడా ముందుకు రావాలి. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో ఆధార్ని ఓటర్ ఐడికి అనుసంధానం చేస్తే ఈ పరంపరకు, ఈ వ్యవస్థకు ఒక ప్రక్షాళన చేసే అవకాశం ఉంది. కాబట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలంటే ఎన్నికల సంఘానికి ఉదారమైన నిధులు ఇచ్చి అవసరమైతే ఆధార్ని ఓటర్ ఐడికి అనుసంధానం చేసే ఖర్చును ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఒక ప్రయోగాత్మకంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.